ఏం చేస్తుంటావు? ఏం లేదమ్మా, ఇంట్లోనే కూర్చుంటా. ఇంట్లోనే కూర్చుంటావు. రైట్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తే ఆయనకే వేస్తాం. ఆయన అంటే ఎవరైనా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే, సో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు అంటున్నావు. మరి ఇక్కడ తెలుసా అభ్యర్థి ఎవరో? తెలుసా నీకు ఇక్కడ? నాకు తెలియదమ్మా. తెలియదు. రైట్. మళ్ళీ నీ ఓటు అయితే కాంగ్రెస్ పార్టీకి. టైంకి పెన్షన్స్ అవి అందుతున్నాయా? ఎందుకని ఇస్తావు ఓట్? ఎందుకని ఇస్తావు కాంగ్రెస్? మాకు ఏదైనా ఇవ్వాలి అని అట్లా. మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచాడు కదా, అప్పుడేమైనా ఇచ్చిండా? మరి మళ్ళీ ఎట్లా ఇస్తావు నువ్వు? ఇప్పుడు ఇస్తేనే వేస్తాం ఆయనకే. నమస్తే అండి. నమస్తే మేడం. మా పేరు బద్దుల లక్ష్మి మేడం. నేను రియల్ ఎస్టేట్. అవును. కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. గతంలో అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కి మీరంతా కలిపి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అవును. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి పట్టం కట్టారు? సునీత రెడ్డికి భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలనేసి అనుకుంటున్నాం, అందరం అదే కోరుకుంటున్నాం. ఎందుకనంటే మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకే. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి మాకు టీఆర్ఎస్ ఏమీ చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, 3 ఎకరాల జాగన్నారు, దళిత బంధు ఏదేదో చెప్పారు. మాకు అవేవి ఇప్పటి వరకు ఇయ్యలేదు. మాకు రాలేదు గినా, వస్తే నమ్మకం గిన లేకనే మేము కాంగ్రెస్ తరపుగా ప్రచారం ఇల్లు డోర్ డోర్ చేసి మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు గిన ఎంపీగా ఇప్పుడు సునీత రెడ్డిని గెలిపించుకోవాలనేసి కోరుకుంటున్నాం. పట్నం సుందర్రెడ్డి ఎవరో మీకు తెలుసా? మాకు తెలుసు. ఎందుకు తెలియందే వస్తామా మేడం ఇక్కడ దాకా? ఆమె తెలుసు కాబట్టికే, ఆమె గురించి మాకు అంతా తెలుసు కాబట్టికి ఆమెను గెలిపించుకోవాలి, భారీ మెజార్టీగా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఇంతమందిని తీసుకొని వస్తున్నాం. రైట్. అంటే గతంలో ఆవిడ దాదాపు 10 సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. సో ఇప్పటి వరకు అంటే మీ ఏరియాకి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆవిడ? అంటే ఆమె పదవిలో ఉన్నది, కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు ఉండబట్టుగా ఈమె ఏం చేయగలుగుతుంది? వాళ్ళు ఎక్కడ చూసినా కానీ తొక్కేయడం తప్ప ఇన్ని రోజుల దాకా ఏం జరిగింది? ఇప్పుడు మేము వాళ్ళంటే ఏందో చూపిస్తారు, అప్పుడు అడగండి. అప్పుడు అడిగినాక ఇలాంటి సమాధానాలు ఇంకా 10 చెప్పగలుగుతాం. ఇప్పుడు గెలిపించి అడుక్కోవాలి. మేము గెలిపియంది నువ్వేం చేస్తాం మేడం అని అడిగితే ఆమె ఏం చేస్తుంది, మేమేం అడుగుతాం. అట్లా ఎన్ని రోజుల దాకా అట్లనే ఉంటుంది. అది అట్లానే కాకుండా ఆమెను గెలిపించుకోవాలి, మాకు కావాల్సింది మేము అడుక్కోవాలి. అది మేడం. నమస్తే. మీ పేరు? యాదమ్మ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఇంట్లోనే ఉంటా. ఏం లేదు మేడం, ఇంట్లోనే ఉంటా. రైట్. మరి కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మరి ఏ పార్టీకి ఓటేసి మళ్ళీ పట్టం కడదాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పట్టం కడదాం అనుకుంటున్నాం. ఎందుకనంటే మేము చిన్నప్పటి నుండి కూడా అందులోనే ఉన్నాం మేడం. మాకు మా పర్వతపురంలో గంటెడు భూమి కూడా టీఆర్ఎస్ వచ్చినాక మాకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కూడా వీళ్ళు గుంజుకురు మేడం. అందుకని పట్టుదలతో మేము గెలిపించుకోవాలని. మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిపించుకున్నారు. ఇప్పటి వరకు అంటే గడిచిన 3.5 నెలల్లో ఏమైనా మంచి కార్యక్రమాలు చేశాడా? ఒకటి కాగానే ఒకటి అయితేనే ఉన్నాయి. ఇప్పుడు చేయడానికి ఆయనకు అవకాశం రాలేదు. అవకాశం ఇస్తే సీఎం ఆయననే కదా, ఇంకెందుకు అవకాశం? ఆయన అయితే మాత్రం అన్ని కావద్దా మేడం? అనగానే ఒకటే సరైతే. ఇప్పుడు ఒక మాట మేడం, కేసీఆర్ ఫస్ట్ గెలిచినప్పుడు ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మేడం? ఇప్పుడు వరకు అనుభవం చెప్పాడు మేడం. 10 సంవత్సరాలు చేసిండు మేడం. మరి రేవంత్ రెడ్డి దళితులకి ఏం చేశాడు చెప్పు? అరే ఇప్పుడు గురించి మాట్లాడు మేడం. నువ్వు అది ఇప్పుడు గురించి మాట్లాడు. గెలిచి ఇప్పుడు 3 నెలలుగా మేడం, 3 నెలలు కూడా పూర్తి కాలేదు ఇంకా. అంటే ఒకటి ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నా తొలి సంతకం 6 పథకాల మీద అన్నాడు. ఇప్పటికి ఎన్ని పథకాలు అమలు అయ్యాయి? 2 పథకాలు అయినాయి ఇప్పుడు ఆల్రెడీ. ఏవయ్యాయి? ఎందుకు కాలే మేడం? రైతు బంధు చేస్తూనే ఉండు. బస్సు రైతు బంధు గతంలో కేసీఆర్ పెట్టింది. ఏముందని అన్నాడు ఆయన, ఎక్కువ వేస్తాడు వేసిండు. అవును, 2 ఎకరాలకు మించి 2.5 ఎకరాలకు మించి ఉన్న వాళ్ళకి ఎవరికి? అవును మేడం. మరి ఇప్పుడు ఇంకోటి మేడం వింటావా, అవి పెద్ద పెద్ద మంత్రులకు ఉన్నాయి మేడం. 100 ఎకరాలు 100 ఎకరాలకు ఇస్తాం. అలాంటి బీద వాళ్ళు సామాన్యులకు 5 ఎకరాలకు ఇస్తాడు. సామాన్య రైతులే చాలా మంది 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు పడలేదు అంటున్నారు. ఎందుకు వాళ్ళే మేడం? పడతానే ఉన్నాయి ఒకరొకరికి, మెల్లమెల్ల సైలెంట్ గా వస్తున్నాయి అవి. మాకు అస్సలు పొలమే లేదు మేడం. మాకు ఉంటుంది ఇల్లు లేదంటే నువ్వు పొలం కడిపోయినావు మేడం. ఇక మాకు ఉంటుంది ఇల్లు లేకనే ఇప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. తెలియదు మేడం ఆమె గురించి. మాకు ఉన్న వాసన చెప్తున్నాం. ఇగో తెలిసిందని చెప్తాం. ఇదివరకు మాకు ధర్నాలు చేసినాము. అప్పుడు రేవంత్ రెడ్డి ఆయన వచ్చిండు మాకు. ఆయన మామూలుగా ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. వచ్చి కూడా మేము ధర్నాలు చేస్తుంటే మా దగ్గర వచ్చి మాకు మద్దతు ఇచ్చిండు. అప్పుడు ఆ అభిమానంతో కూడా ఇప్పుడు ఆయన గెలిపించుకున్నాం.